దశాబ్దాల కళ సాకారమైంది. బలిదానాలకు ఆత్మశాంతి కలిగింది. ఎంతో మంది త్యాగాలకు తెలంగాణ ఏర్పాటుకు రెడీ అంది కేంద్రం. కానీ ఆ ఉద్యమాన్ని సజీవంగా ఉంచింది తెలంగాణ జానపదం. అస్తిత్వాన్ని నిద్రలేపి పోరుబాట తప్పదని గుర్తు చేసింది తెలంగాణ జానపదం. ఉద్యమాన్ని బతికించిన తెలంగాణ పాటలపై V6 స్పాట్లైట్. దశాబ్దాల తెలంగాణ ఉద్యమాన్ని, ఆకాంక్షను నిలబెట్టింది, కాపాడింది పాట. ప్రజా గాయకుల నుంచి ప్రవాహంలా సాగిన జానపదాలు 13 ఏళ్ల పాటు ఉద్యమాన్ని సజీవం చేశాయి. ఎప్పటికప్పుడు జనంలో ఉత్తేజాన్ని నింపాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది పాటే. 13 ఏళ్ల తెలంగాణ పాటపై స్పెషల్ స్టోరీ. వీరుల్లారా వీరా వనితల్లారా అమ్మా రుణము కై రణములురిగినారా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పాట. ఆట పాట ప్రజలను ఒకే చోట చేర్చడంలో కీలక పాత్ర పోషించాయి. ఊరూరా ప్రతిధ్వనించాయి. జనాన్ని చైతన్యం చేయడంలో ఉద్యమ గీతాలే కీలకం. గడప గడపకు తెలంగాణ నినాదాన్ని తీసుకుపోయిన క్రెడిట్ తెలంగాణ పాటగాళ్లకే దక్కుతుంది. డప్పు, డోలు, గజ్జలు, గొంగడి తీసుకుని పాట ఊరూరా తిరిగింది. లక్షల సభల్లో పాటలకే జనాకర్షణ. మాటల కన్నా పాటతోనే తెలంగాణ జనం ఉద్యమ సమాచారం తెలుసుకున్నారు. తెలంగాణ అంటే ఆట పాట, కోలాటాల సవ్వడులు. పాటల ధూమ్ధాం లేకుండా ఉద్యమాన్ని ఊహించలేం. లాఠీలు విరిగినా, రబ్బరు బుల్లెట్లు కురిసినా, బాష్పవాయు గోళాలు ఉక్కిరిబిక్కిరి చేసినా ఉద్యమకారుల పాట ఓదార్పునిచ్చింది. దూలా ఆడతారు, ఆసన్న ఉసన్న అంటూ పాడతారు. ఆపై దూలా హారతి అంటూ గాయాలను మర్చిపోయారు. తెలంగాణ పాటకు అంత పవరుంది. అందుకే ఇక్కడి కవులు, కళాకారులు కొత్త కొత్త పాటలతో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. తెలంగాణకై తెగువతలండి ఆసన్నావు సన్నలాల, ఆసన్నావు సన్నలాల. తెలంగాణకై తెగువతలండి ఆసన్నావు సన్నలాల, ఆసన్నావు సన్నలాల. తెలంగాణ జానపదంలో నవరసాలు కనిపిస్తాయి. వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం. ఈ రసాలన్నింటినీ ఉద్యమానికి జోడించి జనాన్ని ఉర్రూతలూగించిన ఘనత ప్రజాగాయకులదే. ఇది వారసత్వంగా వచ్చిందే. అనేక మంది కవి గాయకులు ఇక్కడ పుట్టారు. సుద్దాల హనుమంతు, బండి యాదగిరి వారసత్వంగానే తెలంగాణ నేలపై పాట పురుడు పోసుకుంది. కైకట్టి పాడడం ఇక్కడ కవుల ప్రత్యేకత. అప్పటికప్పుడు పదాలను కూర్చి, పేర్చి, అందమైన పల్లవి చేర్చి జనాన్ని కట్టిపడేస్తారు. చలో ధూమ్ధామ్, చలో ధూమ్ధామ్, చలో ధూమ్ధామ్ తెలంగాణ జాతరొచ్చరా, చలో ధూమ్ధామ్ తెలంగాణ జాతరొచ్చరా, చలో ధూమ్ధామ్ తెలంగాణ జాతరొచ్చరా. మత్తడి దుంకి అలుగు తన్నుకొని పారినట్లు, మత్తడి దుంకి అలుగు తన్నుకొని పారినట్లు, మెత్తటి గుండెలు సైతం నగారై మోగినట్లు, మెత్తటి గుండెలు సైతం నగారై మోగినట్లు, నెత్తిన బోనమెత్తి శివసత్తులు దుంకినట్లు. ధూమ్ధామ్, చలో ధూమ్ధామ్, చలో ధూమ్ధామ్ తెలంగాణ జాతరొచ్చరా, చలో ధూమ్ధామ్ తెలంగాణ జాతరొచ్చరా. తెలంగాణ సాయుధ పోరాటంలో పాట తిరుగుబాటును నేర్చుకుంది. నిజాం రాజు బూజు దులిపింది. బండెనక బండి కట్టి అంటూ యాదగిరి గొంతులో జంగ్ సైరన్లా మోగింది. పల్లెటూరి పిల్లగాడ, పశువులు కాసే మొనగాడ అంటూ సుద్దాల హనుమంతు పాడిన పాటను జనం ఎప్పటికీ మర్చిపోరు.
సాయుధ పోరాటంలో ఊపిరి పోసుకున్న ఆ పాట అస్తిత్వ పోరాటానికి ఆయుధంగా మారింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పంచప్రాణమైంది. అడవి బిడ్డల రేలా ఆటలతో కోలాటాల పాటలు కొట్లాటను నేర్చుకున్నాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాట ధూమ్ధాం చేసింది. ఉద్యమానికి దిశ చూపించింది. ఊరువాడ ఒక్కటయ్యి ఉద్యమించిరన్నో జై కొట్టి తెలంగాణ ఉద్యమించిరన్నో జై కొట్టి తెలంగాణ మెల్లా మెల్లంగా పోరు ఢిల్లీ చేరిందన్నో జై కొట్టి తెలంగాణ ఢిల్లీ చేరిందన్నో జై కొట్టి తెలంగాణ ఈయర మయ్యర వాళ్ళు అరే ఈయర మయ్యర వాళ్ళు ఈయర మయ్యర వాళ్ళు రయ్యిన లేసిండ్రో జై కొట్టి తెలంగాణ రయ్యిన లేసిండ్రో జై కొట్టి తెలంగాణ రయ్యిన లేసిండ్రో జై కొట్టి తెలంగాణ వందలు వేలయ్యి జనం బారులు గట్టిండ్రో జై కొట్టి తెలంగాణ బారులు గట్టిండ్రో జై కొట్టి తెలంగాణ ఉసిల్ల పుట్ట తీరు ఉప్పెనయ్యిండ్రో జై కొట్టి తెలంగాణ ఉప్పెనయ్యిండ్రో జై కొట్టి తెలంగాణ ఊరువాడ టెంటులేసి అరే ఊరువాడ టెంటులేసి ఊరువాడ టెంటులేసి పోరు నడిపిండ్రో జై కొట్టి తెలంగాణ పోరు నడిపిండ్రో జై కొట్టి తెలంగాణ పోరు నడిపిండ్రో జై కొట్టి తెలంగాణ తెలంగాణ ఉద్యమ చరిత్రకు 60 ఏళ్లు. ఎన్నో పోరాటాలు, మరెన్నో త్యాగాలు, అంతకు మించి ఆత్మ బలిదానాలు ఒక్క తెలంగాణ ఉద్యమంలోనే కనిపించాయి. కానీ కల సాకారం అవ్వకుండా ఎప్పటికప్పుడు చల్లారుతూ వచ్చింది. కానీ మలిదశ ఉద్యమాన్ని ఉరకలెత్తించడమే కాదు, మొత్తం తెలంగాణ సమాజాన్నే నిద్రలేపింది. ఎత్తిన జెండా దించొద్దని గుర్తు చేసింది. తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభంలో అంటే 1996లో నాటి ప్రభుత్వం కళాకారులపై కక్ష కట్టింది. తెలంగాణ సంస్కృతిపై ప్రచారం చేస్తున్న వారిని అడ్డు లేకుండా చేస్తే ఉద్యమాన్ని కంట్రోల్ చేయొచ్చని భావించింది. కవులు, గాయకులపై యాక్షన్ మొదలైంది. అందులో భాగంగానే తెలంగాణ జనసభకు చెందిన బెల్లి లలితను సర్కారే హత్య చేయించిందని పౌర హక్కుల నేతలు ఆరోపిస్తున్నారు. ఐలయ్య అనే మరో గాయకుడిని కూడా గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఇది కిరాయి మనుషులతో సర్కారు చేసిన పనే అని తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు. ఇదే వరుసలో ప్రజాగాయకుడు గద్దర్పైన దాడి జరిగింది. కానీ పాట బతికింది. మీ పాటనై వస్తున్నా అంటూ గద్దర్ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. వెండితెరపైన తెలంగాణ పాట హల్చల్ చేసింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. ఎన్ శంకర్ తీసిన జై బోలో తెలంగాణ, రసమయి బాలకిషన్ తీసిన జై తెలంగాణ, నారాయణమూర్తి పోరు తెలంగాణ, వీర తెలంగాణ సినిమాలు తెలంగాణ పాటలతో ధూమ్ధాం చేశాయి. వీటితో పాటు ఇంకా చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా. బలిదానాలను చూసి ఆవేదన చెందిన కళాకారులు, యువకుల్లో స్ఫూర్తిని నింపే గీతాలను రాశారు. ఆత్మహత్యలు వద్దురా, పోరాటాలే ముద్దురా అంటూ ప్రచారం చేశారు. వాటిలో మిత్ర రాసిన పాట యువతను బాగా ఆకర్షించింది. భవిష్యత్తున్న విద్యార్థులారా, మీరెందుకు కాలిపోతారు, ఎందుకు రాలిపోతారు అని ప్రశ్నించారు మిత్ర. ధైర్యాన్ని నూరిపోశాడు. ఉద్యమంలో ఆత్మత్యాగం చేసుకున్న శ్రీకాంతాచారి మీద మిట్టపల్లి సురేందర్ రాసిన రాతి బొమ్మలోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా అనే పాట అందరినీ కదిలించింది. నీకు తెలియదురా, పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను. తెలంగాణలో బడుగు వర్గాలకు చెందిన అనేక మంది గాయకులు, కళాకారులు ఉద్యమ రథాన్ని నడిపించారు. పాటలు రాసి గజ్జెకట్టి పాడారు. రాజ్యాంగంలో 3వ ఆర్టికల్లో ఏముందో పల్లె జనానికి కూడా అర్థమయ్యేలా చెప్పటానికి పాటే ఉపయోగపడింది. అంబేద్కర్ చిన్న రాష్ట్రాల గురించి ఏం చెప్పారో జానపదమే ప్రచారం చేసింది. పాఠశాలగా మారిన తెలంగాణ సమాజంలోనే ఆటపాటలు పుట్టుకొచ్చాయి. ఉద్యమాన్ని విస్తరించిన ఘనత ఖచ్చితంగా ఆటపాటల ధూమ్ధాంకే దక్కుతుంది. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి. జంజామారుత జనని నాదమై జయ గంటలు మోగించాలి. జయ గంటలు మోగించాలి, జయ గంటలు మోగించాలి. ఒకటే జననం, ఒకటే మరణం, జీవితమంతా జనమే మననం. కష్టాలు నష్టాలెన్నో
ఆర్య దీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ నిలువెల్లగాయాల వీణా దేశముకులను దొరబు స్వాముల గడిల నుండి ఉరికించాం రజాకారులను తరిమి కొట్టి నైజాముకే గోరి కట్టేశాం రోషం గుండెల రోకలి బండల బిగిసిన పిడికిల్ ఒడిశాల రాళ్ళై. ఎంతో మంది మేధావులు మరెంతో మంది నేతలు తెలంగాణ ఉద్యమాన్ని బతికించే ప్రయత్నం చేశారు. వాళ్లకు కవులు కళాకారులు తోడయ్యారు. తెలంగాణ యాసను భాషను కలగలిపి పాటల రూపంలో వదిలారు. వాటిని కళాకారులు బుల్లెట్లలాగా జనం గుండెల్లో దింపారు. అందుకే తెలంగాణ పాట హిట్ అయింది. ఉద్యమం నిద్రలేచింది. దానికి దక్కిన ఫలితమే తెలంగాణ రాష్ట్రం. నందిని సిద్ధారెడ్డి రాసిన నాగేటి చాలల్ల నా తెలంగాణ పాట ఉద్యమ సాహిత్యాన్ని మలుపు తిప్పింది. గద్దర్ రాసి పాడిన పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా వీర తెలంగాణమా పాట ఉద్యమకారులకు రింగ్ టోన్గా మారింది. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం పాట తెలంగాణ జాతీయ గీతంగా పేరు తెచ్చుకుంది. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. తెలంగాణలో చాలా చోట్ల స్కూళ్లలో రోజు ఉదయం జయ జయ హే తెలంగాణ పాడుతున్నారు. జైబోలో తెలంగాణ జనజాతరల జడివాన పాట కూడా ఉద్యమ గీతంగా మారుమోగింది. గోరంటి వెంకన్న రాసిన జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా పాట అన్ని సభల్లోనూ జనాన్ని ఉర్రూతలూగించింది. ఉద్యమమే జాతరగా మారింది. గోరెటి వెంకన్న రాసిన పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల పాట దెబ్బతింటున్న పల్లె చిత్రాన్ని చూపించింది. అన్ని ప్రాంతాలకు వర్తించే ఈ పాట తెలంగాణ గ్రామాల్లో వాస్తవం నుంచి పుట్టింది. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల. గూడ అంజయ్య రాసిన అవ్వోడివా అయ్యోడివా తెలంగాణకు నువ్వు పాలోడివా అనే పాట తెలంగాణ పల్లె నుడికారంతో ఉద్యమాన్ని వ్యతిరేకించే వారి వాదనలను తిప్పికొట్టింది. గుంటూరులో గుంట జాగడిగితిమా విశాఖ ఉక్కులో గుండు సూదడిగితిమా అంటూ ప్రశ్నించింది. జయరాజ్ రాసిన ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లేర్లు కాసిందిరా అనే పాట వెనుకబాటుతనాన్ని గుర్తు చేసింది. దేశపతి శ్రీనివాస్ రసమయి బాలకిషన్ లాంటి కవులు కళాకారులు ఉద్యమ గీతాలను జనంలోకి తీసుకెళ్లారు. పాటకు ఆట తోడైతే ఆడియో సూపర్ హిట్ అవుతుంది. తెలంగాణ జానపదం కూడా అలాగే హిట్ అయింది. గజ్జె కట్టి డప్పు కొట్టి ఊరు వాడ జాతర చేసింది. తెలంగాణ ధూమ్ధాం పేరుతో ఉద్యమ పాట గ్రామ గ్రామానికి పాకింది. ఎన్నడూ లేనంతగా తెలంగాణ జానపదాలకు పాపులారిటీ పబ్లిసిటీ వచ్చింది. దీనికి పట్టిన టైం కేవలం 13 ఏళ్లు.
తెలంగాణ ఉద్యమానికి పాటే ప్రాణం పోసింది. ఒడిదుడుకుల సమయంలో కూడా తెలంగాణ సాంస్కృతిక రంగం అస్తిత్వాన్ని కాపాడుకుంది. దీన్ని నిలబెట్టిన ఒకే ఒక్క ఆధారం పాటే. అనేక ఉద్యమాల అనుభవాలను తనలో కలుపుకొని పాట ప్రజలను చేరింది. ఊరూరా ఉద్యమ సైరన్ ఊదింది పాటే. పాటల వల్ల ఉద్యమం సజీవమైంది. తెలంగాణ ఉద్యమ లక్ష్యం నెరవేరిన సమయంలో కవులు, కళాకారుల పాత్రను గుర్తు చేసుకుంటున్నారు జనం. పల్లె పల్లెన పల్లెలు మొలిచే పాలమూరులోనా మన తెలంగాణలోనా కరువు విధ్వంసాన్ని చెప్పే పాటలు వచ్చినాయి. ఇక్కడి జీవన సౌందర్యాన్ని వ్యక్తీకరించేటువంటి పాటలు వచ్చినాయి. తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ. పాటకి ఉపన్యాసాన్ని జోడించడం ద్వారా ఈ ఉద్యమంలో నేను గొప్పగా ఆలోచనలు రగిలించగలిగిన అనేటువంటి తృప్తి, గొప్ప ప్రభావాన్ని వేయగలిగిన అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి తృప్తి నాకు కలిగింది. కనుక అగ్నికి వాయువు తోడైనట్టుగా పాట ఈ ఉద్యమంలో గొప్ప పాత్రని నిర్వహించింది. ఉద్యమంలో అమరవీరులను పాటల్లో గుర్తు చేసుకుంటూ పోరాటం సాగింది. వారి జీవితాల్లోని ఘట్టాలను, సాహసాలను వర్ణిస్తూ స్ఫూర్తిని నింపారు కళాకారులు. ఇది ఉద్యమ అనుభవాలు చెప్పిన సత్యం. విషాదాలను కళ్లకు కట్టిన పాటలు జనం గుండెలను కదిలించాయి. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం అంటూ దరువు ఎల్లన్న రాసిన పాట ఉద్యమంలో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. పూల తీరు అమరులుంటారు, తౌవా పూల తీరు అమరులుంటారు. తెలంగాణ ఉద్యమం ప్రతి సందర్భంలోనూ ప్రజా చైతన్యంలో పాటదే పైచేయి. ఉద్యమం కోసం పనిచేసి ప్రాణాలొదిలిన బెల్లి లలితతో పాటు ప్రజాయుద్ధ నౌక గద్దర్, ప్రజా వాగ్గేయకారులు గోరేటి వెంకన్న, అందేశ్రీ, జయరాజ్, మిత్ర, కొదారి శ్రీనివాస్, యశ్పాల్, నిసార్, నాగన్న, నేర్నాల కిషోర్, దేవరకొండ భిక్షపతి, ఏపూరి సోమన్న, ఎర్ర ఉపాళి, మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్, సుందిళ్ల రాజన్న, గుడిపల్లి రవి, దరువు ఎల్లన్న, నలిగంటి శరత్, వరంగల్ శ్రీనివాస్, పైలం సంతోష్, దయా నర్సింగ్, విమలక్క, మల్లయ్యచారి, తాళ్ల సునీల్, పత్తిపల్లి తిరుపతి లాంటి వాళ్ల పాటలు, మాటలతో ఉద్యమం సజీవమైంది. నడుస్తున్న ఉద్యమానికి పాట సైరన్లా ఉపయోగపడింది. లక్ష్యాన్ని సాధించే వరకు స్ఫూర్తిని కొనసాగించింది. ఇదే పాట గొంతు సవరించుకొని తెలంగాణ రాష్ట్రంలో కొత్త రూపంలో జనం ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. వీరుల్లారా వీరా వనితల్లారా, అమ్మ రుణము కై రణములురిగినారా. నడుస్తున్న ఉద్యమానికి పాట సైరన్లా ఉపయోగపడింది. లక్ష్యాన్ని సాధించే వరకు స్ఫూర్తిని కొనసాగించింది. ఇదే పాట గొంతు సవరించుకొని తెలంగాణ రాష్ట్రంలో కొత్త రూపంలో జనం ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఏదేమైనా ఉద్యమాన్ని ఆటపాటలతో సజీవంగా నిలబెట్టిన కవులు, కళాకారులకు ఇవే మా జోహార్లు. ఇది V6 స్పాట్లైట్.